మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా సెకండ్ కన్వెన్షన్ వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా జరిగి విజయవంతంగా ముగిశాయి. ఈ కన్వెన్షన్ను విజయవంతం చేయటంలో కీలక పాత్ర పోషించిన కన్వెన్షన్ కమిటీ సభ్యులు, వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ వాలంటీర్ అప్రిషియేషన్ డిన్నర్ నిర్వహించారు. పెన్సిల్వేనియాలోని థోర్న్డేల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహాసభ విజయానికి అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మాటా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ వారి సేవా స్ఫూర్తిని ప్రత్యేకంగా అభినందించింది. సేవ, సంస్కృతి, సమానత్వం అనే మాటా నినాదాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిలడెల్ఫియాలో మాటా సెకండ్ కన్వెన్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు మన మాటా కన్వెన్షన్ కమిటీస్లో పనిచేస్తున్న అందరి వాలంటీర్స్కి ఒక అప్రిషియేషన్ డిన్నర్ ఇప్పుడే పూర్తి చేశాము. సో ఈ కార్యక్రమంలో పనిచేసినటువంటి అన్ని కమిటీస్, మోర్ దెన్ 30 కమిటీస్ నుంచి చైర్స్, కోచెస్ అండ్ అడ్వైజర్స్, everybody came together and worked to make this convention a grand success. మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారము గత June 19th and 20th లో జరిగినటువంటి కన్వెన్షన్ ఫిలడెల్ఫియాలో one of the kind, and basically it is a flawless execution and more number of people with lot of entertainment was completed, and we want to thank all the volunteers who worked hard to make this event possible with a flawless execution. It's not easy to have a dedicated volunteers. ఎవరు మాట్లాడినా కూడా ఏ రకమైనటువంటి కమిటీలో కూడా ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ని వాళ్ళు తను ఓన్ చేసుకొని, మన అనే కాన్సెప్ట్ని వాళ్ళు ఓన్ చేసుకొని అందరు కూడా ముందుండి ఆ కార్యక్రమాన్ని, ఆ ఒక ఇష్యూస్ని రిజాల్వ్ చేసేసి ఈ యొక్క కన్వెన్షన్లో వాళ్ళు సక్సెస్లో భాగమయ్యారు. సో వారందరికీ కూడా మాటా తరఫున we want to thank each and every one of the volunteers. It's definitely a challenge. ఫస్ట్ కన్వెన్షన్ ఒక హై లెవెల్లో మనం స్టార్ట్ చేసాము, హిస్టారిక్ లెవెల్లో. సెకండ్ కన్వెన్షన్ మేడ్ ఇట్ ఈవెన్ బిగ్గర్ దాన్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద ఫస్ట్ కన్వెన్షన్. దీని సస్టెనెన్స్ మోడల్ కోసమే ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో వీ గోనా హ్యావ్ ఎ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ విత్ ఆల్ ద లీడర్షిప్ to recruit all the eligible and passionate people to take up the leadership role, to take this organization forward, and then they are the one going to lead this organization to make it sustainable and also make it even better, because anytime anything we do is there will be some challenges and there will be a room for improvement. ఏ ఏరియాలో మేము ఇంప్రూవ్ చేయాలనేది కూడా లెసన్స్ లెర్న్గా తీసుకొని నెక్స్ట్ టైం వీ వాంట్ టు డూ ఇట్ బెటర్. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. రమణ కిరణ్ దుద్దాగి, ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. మొట్టమొదటిగా టుడే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున నమస్కారాలు. మేము June 19, 20వ తారీఖుల్లో మాటా 2వ మహాసభలు పూర్తి చేసుకున్నాము. ఈ మహాసభల్లో ఎన్నో ఆనందాలు, భావోద్వేగాలు, అలాగే సంస్కృత కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, బిజినెస్ లాంటి కార్యక్రమాలు, యువత సాధికారత, అలాగే మహిళా సాధికారత కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేసుకొని ఆ రోజు సినీ తారాలతోటి, పొలిటీషియన్స్ తోటి, అలాగే రామిర్యాల ఎలక్ట్రిఫైయింగ్ షో, మంచి మ్యూజిక్ కన్సర్ట్ ఇచ్చాడు బ్యాంక్వెట్ నాడు. అంతేకాకుండా మనకు సీతారామ కళ్యాణం, అలాగే పట్టాభిషేకం చేసుకున్నాము 2వ రోజు. ఆ తర్వాత ఎన్నో లోకల్ ఆర్గనైజేషన్స్కి, అలాగే లోకల్ టాలెంటెడ్ పీపుల్కి అందరికీ కూడా మనము మధ్యాహ్నం పూట వాళ్ళకు మంచి వేదికనిచ్చి వాళ్ళ ప్రతిభను చూపించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చాము. ఆ రోజు June 20వ తారీఖు సాయంత్రం గ్రాండ్ ఫినాలే నాడు జయప్రద గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడము, అలాగే ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డ్స్, ఎన్నో ఎక్సలెన్స్ అవార్డ్స్ అందరికీ ఇచ్చి అందరినీ మనకు నిపుణులను అందరినీ కూడా మనం సత్కరించుకున్నామండి. ఆ రోజు June 20th నాడు గ్రాండ్ ఫినాలే కింద మనము డిఎస్పీ గారు, మంచి రాక్ స్టార్ డిఎస్పీ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ అలరించారు. ఇట్లాంటి మంచి కార్యక్రమం చేసి ఎన్నో మంది ఇట్లాంటి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేసిన అందరి కమిటీలు, చైర్లు, వాలంటీర్లు, కోచైర్లు, అలాగే వాళ్ళ అడ్వైజర్లు అందరినీ కూడా ఈరోజు అంటే June 28వ తారీఖు కాంచీ రెస్టారెంట్ ఫిలడెల్ఫియాలో వాళ్ళందరికీ కూడా
మనం అప్రిసియేషన్ డిన్నర్ ఈరోజు చేసామండి. ఈరోజే 38కి పైన కమిటీలు వచ్చి ఒక్కొక్కరి వాళ్ళు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం కృషి చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ వాళ్ళందరికీ మొమెంటోస్ ఇవ్వడాలు, అలాగే వాళ్ళకి ఎక్సలెన్స్ అవార్డ్స్కి ఇచ్చిన సర్వీస్ అవార్డ్స్ ఇవ్వడాలు మా అడ్వైజరీ కౌన్సిల్ అలాగే ఫౌండర్స్ శ్రీనివాస్ గనగోని గారు అలాగే ప్రదీప్ సామల గారు వారి చేతుల మీదుగా ఎగ్జిక్యూటివ్ కమిటీకి సేవా డేస్కి మనం ఎవరెవరైతే ఇండియాకి వెళ్ళి మనం సేవా డేస్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడాలు, తర్వాత ఈ కమిటీస్ అందరికీ పేరు పేరున మనకు వీడియోస్ వేసి వాళ్ళు చేసిన మంచి మంచి పనులు ఎంత కష్టపడ్డారు అన్ని వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అన్నీ కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈరోజు ఈ అప్రిసియేషన్ డిన్నర్ అందరి కమిటీ చైర్స్, కో చైర్స్ అలాగే వారి అడ్వైజర్స్కి కూడా ఒక ప్రతీకగా నిలిచిందండి. వాళ్ళ యొక్క కృషిని ఈరోజు మనం సత్కరించి ఇట్లాంటి ఎంతోమంది వాలంటీర్స్ని ప్రోత్సహించడానికి చేసిన మహోన్నతమైన కార్యక్రమం ఈరోజు. మీరు కూడా మాటలో చేరండి, సభ్యులు కండి. మనం ఇట్లాంటి కన్వెన్షన్లు ఎన్నెన్నో చేసుకుందాం. సేవ, సంస్కృతి, సమానత్వం అనే ఈ 3 సూత్రాలకి మనము ఈరోజు మనం చేసుకున్న ఒక కార్యక్రమం ఆ జూన్ 19, 25వ తారీఖుల్లో చేసుకున్న కార్యక్రమం ప్రతీకగా నిలుస్తుంది. మనం జరుపుకుంది ఒక కన్వెన్షన్ కాదండి, ఒక తెలుగు మహోత్సవం. మీరందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేశారు. అక్కడికి వచ్చిన అందరి యాక్టర్లకి, సినీ యాక్టర్లకి, సినీ తారలకి, పొలిటీషియన్స్కి, మాకు సపోర్ట్ చేసిన స్పాన్సర్లకి, డోనార్స్కి, అంతేకాకుండా వాలంటీర్స్కి, వెండర్ స్టాల్స్ వాళ్ళకి, కార్పొరేట్ స్పాన్సర్లు అందరికీ కూడా పేరు ధన్యవాదాలండి. మా మాట తరపున, మా మాట యజమాని తరపున, అలాగే మాట తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రండి, మాటలో చేరండి. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేద్దాం. జై తెలుగు, జై మాట. నమస్కారం.